కాలేజీలో ఉన్నానా? సరే, శుభోదయం నాగేంద్ర. శుభోదయం. ఓకే, నామెన్క్లేచర్లో మరికొన్ని కాంపౌండ్స్ చెప్తాను. ఒక్కసారి మీరు ఇంకొక నిమిషం వర్క్ చేయండి. నామెన్క్లేచర్కి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మరికొన్ని ఎగ్జాంపుల్స్ అది కూడా వాయిస్లో. ఒక్క నిమిషం ఉండండి, అయితే వెయిట్ ఫర్ 1 minute. ఈజ్ ఇట్ ఓకే నౌ? ఇప్పుడు ఓకేనన్నా? ఈజ్ ఇట్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఓకే, మీకు ఒక్కసారి షెడ్యూల్ చూడండి రా. హైబ్రిడైజేషన్ ఈ వారం కాదు, హైబ్రిడైజేషన్ నెక్స్ట్ వీక్ ఉంది. హైబ్రిడైజేషన్ గురించి మీరు వదిలేదు. నామెన్క్లేచరు, ఐసోమెరిజం మాత్రమే మీకు రేపు ఎగ్జామ్కి ఉంది, గుర్తుపెట్టుకోండి. అదర్ ఎగ్జాంపుల్స్ కన్నా చూస్తే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ Fe4, Cn taken 6 times, taken thrice. ఈ కాంపౌండ్ ఫార్ములా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? ఈ కాంపౌండ్ పేరు కనుక చూసినట్లయితే ఈ 4 ఇక్కడికి, ఈ 3 ఇక్కడికి వస్తుంది. అంటే ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ మనం ఎలా రాసుకోవాలండి అంటే, దిస్ ఈజ్ +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ వచ్చేటప్పటికి -4 అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చునమ్మా అంటే, దిస్ మే బి రిప్రజెంటెడ్ Fe+3 అండ్ దిస్ ఈజ్ FeCN టేకన్ 6 times -4. ఈ రెండు కలిపితే ఈ 4 ఇటు పక్కకి, ఈ 3 ఇటు పక్కకి వస్తుంది, అవునా కాదా? ఈ రెండింటిని క్లబ్ చేసినట్లయితే నువ్వు ఈ 3 ఇటు పక్కకు వస్తుంది, ఈ 4 ఇటు పక్కకు వస్తుంది. ఇదే ఇక్కడ నీకు స్క్వేర్ బ్రాకెట్ కి బయట ఐరన్ ఉంటే ఐరన్ రాయాలి, అది కౌంటర్ అయాన్. కాబట్టి దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ ఐరన్ 3. ఇక దీని పేరు కనుక చూసినట్లయితే దీని పేరు ఏంటయ్యా అంటే, దిస్ ఈజ్ హెక్సాసయనో ఫెర్రేట్ 2 అండి. ఎందుకంటే ఇక్కడ దీని ఆక్సిడేషన్ స్టేట్, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 2 అండి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 2 రాసుకోవచ్చు. లేదు, రెండోది ఇది K అండ్ దిస్ ఈజ్ ఐరన్ 3 అండ్ దిస్ ఈజ్ FeCN taken 6 times and this is 3 and this one అనుకో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అండి అంటే, ఇది K+1 ఉంటుంది, ఇది +3 ఉంటుంది. అంటే ఇక్కడ కౌంటర్ అయాన్స్ నీకు 2 రకాల అయాన్స్ ఉంది. కౌంటర్ అయాన్స్ నీకు 2 రకాల అయాన్స్ ఉంటే ఆ రెండింటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకో. ఆ రెండింటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇదేమన్నా పొటాషియం P అండి, ఐరన్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఐరన్ 3, పొటాషియం 1 and this is హెక్సాసయనోఫెర్రేట్ కింద మీరు రాసుకోవచ్చు. ఆ తర్వాత మూడోది Cesium2, this is CO, Cesium2CO and this is Cl4, this is Cl4 కింద మనం రాసుకోవచ్చు. ఇది సీజియం కాబట్టి ఇది +1 ఉంటుంది. ఇక్కడ కోబాల్ట్ కనుక ఆక్సిడేషన్ స్టేట్, +2 ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ Cesium1. 4 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ టెట్రా క్లోరిడో.
tetrachloride, and this is cobaltate. Cobaltate, the oxidation state of cobalt కనుక చూసినట్లయితే +2 అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ +2 అండి. త్వరగా నోట్ చేయండి సార్, త్వరగా నోట్ చేయండి. యానయాన్ ఎప్పుడు కూడా 8 తో ఎండ్ అవుతుంది. యానయాన్ ఎప్పుడు కూడా 8 తో ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ కౌంటర్ అయాన్. ఇక్కడ ఇది కౌంటర్ అయాన్, బయట ఉండేటువంటి అయాన్. ఇక్కడ ఈ ఐరన్ ఏమన్నా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటుంది, ఇది కాంప్లెక్స్ అయాన్, ఇది కౌంటర్ అయాన్. కౌంటర్ అయాన్ ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్ కి బయటే ఉంటుంది. సరే, ఈ రెండు మీరు ఒక్కసారి చూడండి, ఈ రెండు మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ కోబాల్ట్ అమోనియా 5 టైమ్స్ NO2, కోబాల్ట్ అమోనియా 5 టైమ్స్ ONO. NO2 కి ONO కి తేడా ఏంటండి? NO కి OL2 కి తేడా ఏంటండి? ఇక్కడ ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి, తొందరపడద్దు. ఇక్కడ NO2 అనేది ఏంటంటే యాంబిడెంట్ లైగాండ్. యాంబిడెంట్ లైగాండ్ అంటే NO2లో NO2 అని రాస్తే నైట్రోజన్ ఆటమ్ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తున్నట్టు. ఇక్కడ ONO రాస్తే ఆక్సిజన్ ఆటమ్ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తున్నట్టు. మీకు టెర్మినాలజీ చెప్పేటప్పుడు యాంబిడెంట్ లైగాండ్ అని చెప్పేసి చెప్పుకున్నాను, గుర్తు తెచ్చుకోండి. యాంబిడెంట్ లైగాండ్ అంటే అది మోనోడెంటేట్ లైగాండే కానీ మోర్ దాన్ వన్ డొనేటింగ్ సైట్స్ ఉంటాయి. ఇప్పుడు దీని పేరు ఎలా పెట్టాలి? తొందరపడి కరదీపు. ఇప్పుడు దీని పేరు కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ అంటే దిస్ ఈజ్ పెంటాఎమీన్. నైట్రిటో N. NO2 అయినా ONO అయినా దాని పేరు నైట్రిటో N. అండ్ దిస్ ఈజ్ కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేటప్పటికి 3 అండి. అండ్ దిస్ ఈజ్ క్లోరైడ్. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ 3 క్లోరైడ్. మరి దీని పేరు ఎలా అండి? వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఈజ్ పెంటాఎమీన్. దిస్ ఈజ్ నైట్రిటో O. ఇది నైట్రిటో N అండి, ఇది నైట్రిటో. NO2 అయినా ONO అయినా నైట్రిటోనే రాస్తాం IUPAC ప్రకారం. N డోనర్ అయితే నైట్రిటో N, O డోనర్ అయితే నైట్రిటో O. రిమైనింగ్ పేరంతా సేమ్. దిస్ ఈజ్ కోబాల్ట్ 3 క్లోరైడ్. దీని పేరేంటి చెప్పండి? SCN మైనస్ ఏమంటాం? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ SCN మైనస్? అదే విధంగా నెక్స్ట్ దిస్ ఈజ్ Fe. ఇక్కడ కూడా SCN మైనస్ ఏంటి? SCN మైనస్ అయినా NCS మైనస్ అయినా అంబిడెంట్ లైగాండ్. ఇదేమన్నా థయోసైనేట్.
ఇదేమన్నా ఐసోథయోసైనేట్, ఐసోథయోసైనేటో. కాబట్టి ఇక్కడ నీకేమవుతుంది, దిస్ ఈజ్ డై థయోసైనేటో, దిస్ ఈజ్ ఐరన్ 3 అండి. మరి ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ డై ఐసోథయోసైనేటో ఐరన్ 3. ఇక్కడ ఎందుకని ఐరన్ రాసాము, బికాజ్ ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్, ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్, ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ కాబట్టి ఐరన్ 3 రాసాం. అదే నువ్వు యానయానిక్ కాంప్లెక్స్ అయితే దాని ఫెర్రేట్ అని చెప్పేసి రాయాల్సి ఉంది, ఫెర్రేట్ అని చెప్పేసి రాయాల్సి ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎక్కడ పెట్టి ఇక్కడ ఇది కాంపౌండ్. దీనిలో కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో మీరు లెక్కేయండి. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో లెక్కేయండి అమ్మా. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో లెక్కేయండి. తీసి వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ అంటే +3 ఉంటుంది చూడండి. +3 కాదు +2 ఉంటుంది చూడ, +2 కాదు +3 ఉంటుంది, +3 ఉంటుంది. అరే బయటపడి ఇదంతా సుబ్రహ్మణ్యజీ, +3 ఉంటుందండి. క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది 2 మెటల్స్ ఉన్నాయి కాబట్టి 2x. అమోనియా న్యూట్రల్, ఇది న్యూట్రల్ కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. 8 × 0 అండి ప్లస్, ఇక్కడ OH అంటే -1 అంటే, OH అంటే -1, NH2 అంటే -1 ఇజ్ ఈక్వల్ టు +4 అండి. కాబట్టి 2x - 2 ఈజ్ ఈక్వల్ టు +4 అయితే 2x ఈజ్ ఈక్వల్ టు +6, x ఈజ్ ఈక్వల్ టు +3 అండి. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు. అమోనియా న్యూట్రల్. ఇప్పుడు దీన్ని కనుక్కున్నాను, ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ +3 ఆక్సిడేషన్ స్టేట్, కోబాల్ట్ అయ్యా, ఇది ఆక్సిజన్ కాదు, ఇది కోబాల్ట్, ఇది OH గ్రూప్ అండి. నాగేంద్ర ఆక్సిజన్స్ ఎక్కడ ఉన్నాయి, డోంట్ ఇరిటేట్ మీ, ఆక్సిజన్స్ ఎక్కడ ఉన్నాయి, కోబాల్ట్ అంటే ఇది. కోబాల్ట్ లో మరలా కార్బన్ ఆక్సిజన్ 2 ఉన్నాయా, కార్బన్ ఆక్సిజన్ 2 ఉన్నాయంట, బుర్ర తక్కువ. ఇప్పుడు దీని పేరు ఎలా పెట్టాలంటే, ఇప్పుడు ఈ లైగాండ్ నార్మల్ గా ఉన్న లైగాండ్, ఇక్కడ ఇది నార్మల్ గా ఉన్న లైగాండ్, కానీ మధ్యలో నీకు 2 లైగాండ్లు ఉన్నాయి. మధ్యలో ఉండే 2 లైగాండ్లు ఏం చేస్తున్నాయి, 2 మెటల్స్ ని కనెక్ట్ చేస్తున్నారు, 2 మెటల్స్ ని ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండింటిని ఏమంటామంటే బ్రిడ్జ్డ్ లైగాండ్స్ అంట,
బ్రిడ్జ్డ్ లైగాండ్స్. ఇది ఏమన్నా నార్మల్ లైగాండ్. మనం ఫస్ట్ ఇయర్ లో చదివాం డైబోరైన్ దగ్గర రెండు బోరాన్స్ ని కలుపుతూ ఉండేటువంటి హైడ్రోజన్స్ ని బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అన్నాం కదా. ఈ చివర ఆ చివర ఉండేటువంటి వాటిని టెర్మినల్ హైడ్రోజన్స్ అన్నాం. ఇక్కడ కూడా అంతే. ఈ నాలుగు వస్తే దీస్ ఆర్ టెర్మినల్. మరి ఈ రెండు వచ్చేటప్పటికి బ్రిడ్జ్డ్ లైగాండ్స్. ఇప్పుడు నేను పేరు పెడుతున్నాను, ఒక్కసారి మీరు అప్పుడే రాయొద్దు, జస్ట్ వినండి. పేరు ఈ చివరి నుంచి నేను రాసుకుంటూ వస్తాను. ఈ కోబాల్ట్ దగ్గర 4 ఎమీన్లు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ టెట్రా ఎమీన్. దీని తర్వాత కోబాల్ట్, టెట్రా ఎమీన్ కోబాల్ట్ 3. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు పేర్లు చెప్పాలి. ఈ రెండు పేర్లో OH మైనస్ ఏమంటాం? OH మైనస్ ఈజ్ కాల్డ్ హైడ్రాక్సో అండ్ NH2 మైనస్ ని ఏమిడో అంటాం. చూసుకోండి కావాలంటే NH2 మైనస్ ఈజ్ కాల్డ్ ఏమిడో. ఈ రెండింటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది ముందు వస్తుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమిడో వస్తుంది. కాకపోతే మ్యూ ఏమిడో, మ్యూ హైడ్రాక్సో అనాలి. మ్యూ అనే పదం ఎందుకు ఎప్పుడు ఉపయోగిస్తామంటే లైగాండ్ బ్రిడ్జ్డ్ గా లైగాండ్ ఉంది అని చెప్పడం కోసం మ్యూ అనే పదాన్ని వాడతాం. మ్యూ ఈజ్ జనరల్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద లైగాండ్ ఈజ్ అ బ్రిడ్జ్డ్ లైగాండ్. లైగాండ్ బ్రిడ్జ్డ్ లైగాండ్ అని చెప్పడం కోసం మ్యూ అనే పదాన్ని వాడతాం. ఈ రెండు అయిపోయినాయి. ఆ తర్వాత దీని పేరు మరలా ఇది యాజ్ యూజువల్. మరలా ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ టెట్రా ఎమీన్ అండ్ దిస్ ఈజ్ కోబాల్ట్ 3. అయిపోయిందండి. దిస్ ఈజ్ ద కంప్లీట్ నేమ్ ఆఫ్ ద అయాన్. ముందుగా దీని పేరు పెట్టండి, తర్వాత బ్రిడ్జ్డ్ లైగాండ్స్, తర్వాత ఈ లైగాండ్ ఈ మెటల్. కొన్ని చోట్ల ఇక్కడ ఒక మెటల్, ఇక్కడ వేరే మెటల్ ఉండొచ్చు. ఇక్కడ ఒక మెటల్, ఇక్కడ వేరే మెటల్ కూడా ఉండొచ్చు. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ H2O taken 4 times, CO, this is OH and this is దీని పేరు ఎలా పెట్టాలి? ముందు ఇది రాస్తారు, తర్వాత ఇది రాస్తారు, తర్వాత ఇది రాస్తారు. This is a tetraamine. Tetraamine cobalt 3. Mu hydroxo. Mu emido రాద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా. mu emido, mu hydroxo, tetra aqua, chromium 3. ఆక్సిడేషన్ స్టేట్ ఇది తెలియదు. ఎక్స్ అనుకోని కనుక్కోవయ్యా, కనుక్కో. ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవటం ఈ రోజు ఏం చదువుకోవట్లేదుగా మీరు. డైటెట్రాఎమిన్ ఎక్కడుందిరా? డైటెట్రాఎమిన్ ఎందుకు రాయాలి? ఇది రాయాలి ముందు, తర్వాత ఇది రాయాలి. డైటెట్రాఎమిన్ రాయకూడదు. అరే డై టెట్రా రెండు రావురా.
రెండు రావురా నాన్న. ఓకేనా? ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా మనకి అవసరం లేదు ఇవి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నామెన్క్లేచర్. ఇకపోతే దీనిలో మనం చెప్పుకోవాల్సింది ఐసోమెరిజం. ఐసోమెరిజం ఇన్ కాంప్లెక్సెస్. ఐసోమెరిజం ముఖ్యంగా మనకి స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం అని రెండు రకాలు. స్ట్రక్చరల్ ఐసోమెరిజము అండ్ స్టీరియో ఐసోమెరిజం అని రెండు రకాలు ఉంటుంది. ఈ స్టీరియో ఐసోమెరిజం లోనే మరలా మనకి అయనైజేషన్ ఐసోమెరిజము, రెండోది హైడ్రేట్ ఐసోమెరిజం, మూడోది లింకేజ్ ఐసోమెరిజం, నాలుగోది కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని నాలుగు రకాలు. మరి ఇది వచ్చేటప్పటికి దీనిలో మనకి జామెట్రికల్ అండ్ రెండోది ఆప్టికల్. జామెట్రికల్, ఆప్టికల్. ముందు జస్ట్ ఈ ఫ్లో చార్ట్ మాదిరిగా నోట్ చేసుకోండి. ఫ్లో చార్ట్ మాదిరిగా నోట్ చేయండి. అసలు ఐసోమెరిజం అంటే ఏంటి అసలు చెప్పండి. ఐసోమర్స్ అంటే ఏంటి? ఐసోమర్స్ అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్మ్, కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈస్ కాల్డ్ ఐసోమెరిజం. ఈ ఐసోమెరిజం ముందుగా స్ట్రక్చరల్ అండ్ స్టీరియో. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే అర్థం ఏంటి? జస్ట్ ముందు ఒక డెఫినేషన్. ఇదైందా? ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, దాని కింద జస్ట్ ఒక మాట నోట్ చేయండి త్వరగా. శ్రీనివాస్ త్వరగా. నువ్వు మరీ లేట్ చేస్తున్నావు శ్రీనివాసు, మరీ లేట్ చేస్తున్నావు నాన్న. దాని కింద రాసండి ఇది అయిన తర్వాత. దాని కింద రాయండి కాంప్లెక్సెస్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, complexes with the same formula but differ in their properties. These are called isomers. And the phenomenon is
It is of two types. First one was say structural isomerism. Structural isomerism ante this type of isomerism arises because of different type of bonds present between metal and ligand. Metal ki ligand ki madhya different type of bonds ఉంటాయి. Different type of bonds. This may be of different types. ఇది ముఖ్యంగా 4 రకాలు. నోట్ చేయండి. నోట్ చేయాలి త్వరగా. ఒక్కొక్కటి 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం పట్టదురా. దీనిలో ఫస్ట్ వన్ అయనైజేషన్ ఐసోమరిజం. ఇక్కడ అయనైజేషన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నీ కూడా జనరల్ గా సాలిడ్ కాంపౌండ్స్ అంటారు. ఫార్ములా ఒకటే ఉండదు సాలిడ్ కాంపౌండ్కి. ఆ ఫార్ములాని తీసుకెళ్లి వాటర్లో పడేస్తే, అంటే కాంపౌండ్ని యాక్వస్ సొల్యూషన్లో డిజాల్వ్ చేస్తే నీకు వేరు అయాన్లు వస్తాయి. వేరు అయాన్లు వస్తాయి అంటే వేరు అయాన్లు ఇన్ ద సెన్స్ కౌంటర్ అయాన్స్ వేరుగా ఉంటాయి. అలా గనక ఉన్నట్లయితే దే ఆర్ ఎగ్జాంపుల్. ముందు మీరేమి రాయొద్దు. ముందు ఒక నిమిషం వినండి అన్నాను. తర్వాత నేను రాస్తాను. ఇప్పుడు దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనిలో దిస్ ఈజ్ CO NH3 taken 5 times. This is Br SO4. ఇది మొత్తం ఒక కాంపౌండ్. కోబాల్ట్ అండి, 5 అమోనియాలు, ఒక Br, ఒక SO4. ఇది ఇలా ఉండొచ్చు. ఇట్ మే బి లైక్ దిస్ CO NH3 taken 5 times. ఇది Br, ఇది స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటే SO4 -2 స్క్వేర్ బ్రాకెట్ బయట ఉంటుంది. లేదు, దిస్ ఈజ్ CO NH3 taken 5 times, లోపల SO2 ఉంది, ఇది +1, Br మైనస్ బయట ఉండొచ్చు. అంటే ఇక్కడ కౌంటర్ అయాన్ ఏంటి? వాట్ ఈస్ ద కౌంటర్ అయాన్ ఇన్ ది స్ట్రక్చర్? అంటే సల్ఫేట్ అయాన్. వాట్ ఈస్ ద కౌంటర్ అయాన్ హియర్? కౌంటర్ అయాన్ ఏంటి ఇక్కడ కౌంటర్ అయాన్ కనుక చూసినట్లయితే Br మైనస్. సార్ బానే ఉంది సార్, మీరు రాసింది బానే ఉంది, మీరు రాశారు కాబట్టి ఇక్కడ SO4 బయట ఉందని నాకు తెలుస్తుంది. అసలు SO4 బయట ఉందని నాకు ఎలా తెలుస్తుందండి అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, ఇప్పుడు దీన్ని సొల్యూషన్లో పడేసి SO4 బయట ఉందా లేదా టెస్ట్ చేయాలి. SO4 బయట ఉందా, Br మైనస్ అయాన్ బయట ఉందా టెస్ట్ చేస్తాం. ఎలా టెస్ట్ చేస్తాం? సింపుల్ అండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేశాను.
బేరియం క్లోరైడ్ సొల్యూషన్ లో యాడ్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ నీకు సల్ఫేట్ అయాను కౌంటర్ అయాన్గా ఉంటే ఇక్కడ Ba+2 ఇక్కడ SO4-2 అంటే బేరియం సల్ఫేట్ వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది అంటే ఇక్కడ దీనికి వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ BaSO4 కనుక ఫామ్ అయితే BaSO4 ఫామ్ అయితే దాని అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? అంటే సల్ఫేట్ అయాన్ కౌంటర్ అయాన్గా ఉంది అని. లేదు దీనికి ఇదే కాంపౌండ్ కి BaCl2 యాడ్ చేస్తున్నాం. BaCl2 సొల్యూషన్ యాడ్ చేశాం. BaCl2 సొల్యూషన్ యాడ్ చేస్తాం. BaCl2 సొల్యూషన్ యాడ్ చేస్తే ఇక్కడ నీకు నో రియాక్షన్, ఇక్కడ రియాక్షన్ జరగలేదు అంటే అర్థం ఏంటి? BaCl2 తో రియాక్షన్ జరగలేదు అంటే దాని అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో ప్రెసిపిటేట్. దెర్ ఈజ్ నో ప్రెసిపిటేట్ అంటే Br- అయాన్ కౌంటర్ అయాన్. సరే దీనికి ఇంకోటి, దీనికి నేను AgNO3 సొల్యూషన్ యాడ్ చేస్తుంది. దాన్ని మరలా విడిగా తీసుకొని దీన్ని నేను 2 పార్ట్స్గా విడగొట్టి ఒక పార్ట్కి ఇది కలిపా, ఒక పార్ట్కి ఇది కలిపా. దీనికి ఇది యాడ్ చేస్తే ఇక్కడ కూడా నో రియాక్షన్. AgNO3తో Br- అయాన్ ఉంటే నీకు పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. అవునా కాదు? పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. ఇప్పుడు నేను దీనికి AgNO3 సొల్యూషన్ యాడ్ చేశాను అనుకో, ఏమొస్తుంది నాన్న? పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఆఫ్ సో Br- అయాన్ అనేది కౌంటర్ అయాన్. ఇక్కడ వచ్చేటప్పటికి SO4-2 అనేది కౌంటర్ అయాన్. అంటే ఇప్పుడు దీనికైనా ఫార్ములా మొత్తం ఇదేగా. దీనికైనా ఫార్ములా మొత్తం ఇదేనా కదా? చూడండి, ఫార్ములా ఆఫ్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఇస్ సేమ్. ఫార్ములా సేమే, కానీ ఆక్వస్ సొల్యూషన్ లో 2 వేరు కౌంటర్ అయాన్స్ ఉంటాయి. వేరు కౌంటర్ అయాన్స్ ఉన్నాయి అని ఎలా డిస్టింగ్విష్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేనేమంటానంటే అయనైజేషన్ ఐసోమర్స్ అంట. ఎందుకని అయనైజేషన్ అనాలి అంటే బికాస్ ఎక్కడ ఉండే కౌంటర్ అయాన్ వేరు, ఎక్కడ ఉండే కౌంటర్ అయాన్ వేరు. 2 వేరు కౌంటర్ అయాన్స్ వస్తాయి, బట్ ఫార్ములా ఒకటే కానీ కౌంటర్ అయాన్స్ నీకు డిఫరెంట్ గా కనుక వస్తే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అయనైజేషన్ అంటే అయాన్స్ ఇన్ సొల్యూషన్ ఆర్ డిఫరెంట్. సొల్యూషన్ లో ఉండే అయాన్స్ నీకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని అయనైజేషన్ ఐసోమర్స్ అంటారు. నోట్ చేయండి. ఇక్కడ రాయమంటారా డిక్టేట్ చేయమంటారా? చెప్పండి. రైట్ డౌన్. Compounds with the same formula. But they produce different ions in solution. Different ions in solution. Are called ionization isomers. ఫర్ ఎగ్జాంపుల్ అని మీరు ఇది రాస్తానంటే ఇలానే నోట్ చేయండి. దీన్ని మీరు కోడింగ్ లో రాసుకోవాలన్నా తర్వాత రాసుకోండి. CONS3 taken 5 times BrSO4 అండి.
ఇది రావచ్చు, ఇది రావచ్చు. ముందు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు రాయండి. మీ డౌట్లు నేను తర్వాత అడుగుతాను. ఇప్పుడు మీరు అడగండి. అందుకని మిమ్మల్ని అన్మ్యూట్ చేసేది. మ్యూట్ చేసేది అందుకే మిమ్మల్ని. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు మీరు. ఎవడో ఒకడిద్దరు ఉంటారు అట్లాంటోళ్ళు. దానివల్ల మిగతా వాళ్ళందరికి ఇబ్బంది. ఇక్కడ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ నీకు ఎక్కడా మారలేదు చూసుకోండి. ఇక్కడ కోబాల్ట్ +3 ఉంటది, ఇక్కడ కోబాల్ట్ +3 ఉంటుంది. మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏం మారదు, గుర్తుపెట్టు. ఒరే Cl- అయాను నీకు ఇక్కడికి వస్తుంది. దానివల్ల నీ కలర్ ఏమి రాదు. BaCl2 అనేది కలర్లెస్ అండి. BaSO4 అనేది వైట్ ప్రెసిపిటేట్. BaSO4 వైట్ ప్రెసిపిటేట్. BaCl2 కలర్లెస్ లిక్విడ్. దీనిలో Cl- అయాన్లు ఉన్నా కానీ నీకేమి కలర్ రాదు. త్వరగా. మోర్ దాన్ 1 కౌంటర్ అయాన్ ఉంటే 2 ఎక్స్చేంజ్ అవ్వచ్చు అండి. మోర్ దాన్ 1 టైప్ ఆఫ్ కౌంటర్ అయాన్స్ ఉంటే 2 ఎక్స్చేంజ్ అవ్వచ్చు. చెప్తాను, దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇక్కడ 2 బిఆర్లు బయట ఉన్నాయి, ఇక్కడ 2 సిఎల్ లోపల ఉన్నాయి, ఇక్కడ 2 బిఆర్లు లోపల 2 సిఎల్స్ బయట. ఈ రెండింటిని ఎలా గుర్తించవచ్చు అంటే సింపుల్, AgNO3 యాడ్ చేస్తే ఇదేమన్నా వైట్ ప్రెసిపిటేట్ ఇస్తుంది, ఇదేమన్నా పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఇస్తుంది. ఇంకా బోర్డే వెయిట్ చేసేయాలరా ప్రదీప్, ఇంకా బోర్డే వెయిట్ చేసేయాలరా నాయన, ఎందుకంటే ఎక్కడరా రెండోది సాల్వేట్ ఆర్ హైడ్రేట్ ఐసోమర్స్. సాల్వేట్ ఆర్ హైడ్రేట్ ఐసోమరిజం. NO2 ఐడెంటిఫై చేయడానికి వేరే రియేజెంట్ ఉందయ్యా. NO2 ఐడెంటిఫై చేయడానికి మనం ప్రాక్టికల్ కెమిస్ట్రీలో మనం చెప్పుకుంటాం తర్వాత. NO2 ఐడెంటిఫై చేయడానికి అనదర్ టెస్ట్ ఉంటుంది, మీరు అడావుడి పడాల్సిన పని లేదు. సెకండ్ వన్ ఈ సాల్వేట్ ఐసోమెరిజం, సాల్వేటు లేదా హైడ్రేట్. ఇది కూడా అంతే. దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు అయనైజేషన్ ఐసోమెరిజం. ఇక్కడ ఏం జరిగినాయి చెప్పండి, ఇక్కడ ఏం జరిగినాయి, అయాన్స్ బయట ఉన్నవి, లోపల ఉండే నెగిటివ్ లైగాండ్స్, అయాన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇక్కడ దీనిలో ఏం జరుగుతుంది, కాంప్లెక్స్ అయాన్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ కానీ సాల్వెంట్ మాలిక్యూల్ కానీ దే ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ లైగాండ్స్, జస్ట్ ఒక మాట నోట్ చేయండి. This is similar to ionization isomerism. In this, the solvent or water molecules of coordination sphere are exchanged with, హలో ఎవరండి, ఏమండి క్లాస్లో ఉన్నాను, కాసేపు చేయొచ్చు. కోఆర్డినేషన్ స్పేర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎక్స్చేంజ్డ్ విత్ కౌంటర్ యానయాన్స్. కౌంటర్ యానయాన్స్ తో ఎక్స్చేంజ్ అవుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. CrCl3 6H2O అనే కాంపౌండ్, ఇది ఒక కాంపౌండ్ అండి. దీన్ని నేను 3 లేదా 4 రకాలుగా చెప్పాయిచ్చాను. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ Cr H2O టేకన్ 6 times, 3 Cl3 బయట ఉంది, ఇది +3 అండి, +3 అండి, 3 Cl - బయట ఉంది. దీని కలర్ ఏంటయ్యా అంటే ఇది వైలెట్ కలర్ ఉంటుంది. ద కలర్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ దిస్ ఈజ్ వైలెట్ కలర్ ఉంటుంది.
రెండోది ఇలానే CrH2O 5 టైమ్స్ ఒక Cl లోపలికి ఒక వాటర్ బయటికి, ఒక Cl లోపలికి ఇది +2 ఉంటది, 2 Cl మైనస్ ఒక వాటర్. ఈ కాంపౌండ్ కనుక చూస్తే దిస్ ఈజ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకోటి వస్తే దిస్ ఈజ్ CrH2O టేకన్ 4 టైమ్స్, ఇంకో వాటర్ బయటికి వెళ్ళొద్దు, ఒక Cl లోపలికి వస్తుంది, అంటే Cl2 ఇక్కడ +1, ఇది Cl -1, ఇది 2H2, ఇది 2H2. దీని కలర్ ఎలా ఉంటుంది అన్న అంటే దిస్ ఈజ్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. సరే, నాకు ఒక విషయం చెప్పండి సార్, ఇక్కడ 3 Cls బయట ఉన్నాయని ఎలా తెలుసు నీకు? 3 Cls బయట ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, దీనికి మరలా AgNO3 సొల్యూషన్. 1 mole ఆఫ్ దిస్ కాంపౌండ్ 3 moles ఆఫ్ AgCl నీకు డిపాజిట్ అయింది అంటే దాని అర్థం ఏంటి? 1 mole ఆఫ్ దిస్ కాంపౌండ్ 3 moles ఆఫ్ AgCl డిపాజిట్ అయిందంటే దాని అర్థం ఏంటి? 3 Cl మైనస్ యాన్లు కౌంటర్ అయాన్ గా ఉన్నట్టు. అలా కాకుండా when it is treated with this one 2 moles ఆఫ్ AgCl డిపాజిట్ అవ్వచ్చు, ఇది వచ్చేటప్పటికి 1 mole ఆఫ్ AgCl డిపాజిట్ అవ్వచ్చు. అంటే సింపుల్ నమ్మ, ఇంతకు ముందు చెప్పినటువంటి అయనైజేషన్ ఐసోమెరిజం కి సాల్వేట్ ఐసోమెరిజం కి పెద్ద తేడా లేదు. అయనైజేషన్ ఐసోమెరిజం లో కోఆర్డినేషన్ స్పేర్ లో ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్, నెగిటివ్ లైగాండ్ బయట ఉన్నటువంటి కౌంటర్ నెగిటివ్ అయాన్ తో ఎక్స్చేంజ్ అయ్యింది. ఇక్కడేమన్నా స్పియర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్, వాటర్ అయితే హైడ్రేట్ అంటాం, వాటర్ కాకుండా ఏదన్నా సాల్వెంట్ అన్నాం అనుకో దాన్ని మనం సాల్వేట్ ఐసోమెరిజం అంటాం. సాల్వెంట్ వాటర్ మాలిక్యూల్ సాల్వెంట్ ఎక్స్చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఉండే ఈ సాల్వెంట్ మాలిక్యూల్ ఇక్కడ ఉండే Cl మైనస్ అయాన్ అంటే కౌంటర్ యానయాన్ తో గనక ఎక్స్చేంజ్ అయితే దాన్ని హైడ్రేట్ ఆర్ సాల్వేట్ ఐసోమెరిజం అంటాం. ఫస్ట్ దానికి దీనికి పెద్ద తేడా లేదు, కాకపోతే ఇక్కడ లోపల ఉండే సాల్వెంట్ మాలిక్యూల్స్ అండ్ యానయానిక్ యానయానిక్ కౌంటర్ అయాన్ తో ఎక్స్చేంజ్ అవుతుంది. చూసుకోండి మరలా ఏంటది, సాల్వెంట్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఇక్కడవి ఆర్ ఎక్స్చేంజ్ విత్ కౌంటర్ యానయాన్స్ అండ్ యానయానిక్ కౌంటర్ అయాన్స్ ఎక్స్చేంజ్. సింపుల్ నోట్ చేయండి. ఇంకో మాట కూడా నేను చెప్తా, ఇంకో మాట కూడా. ఇప్పుడు వైలెట్ కలర్ ఉన్నటువంటి కాంపౌండ్, వైలెట్ కలర్ ఉన్న కాంపౌండ్ మోర్ కండక్టింగ్ గా, డార్క్ గ్రీన్ ఉన్నటువంటి కాంపౌండ్ మోర్ కండక్టింగ్ గా. వైలెట్ ఉన్నటువంటి కలర్ లో ఎన్ని అయాన్స్ వస్తాయి టోటల్ గా? హౌ మెనీ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ సొల్యూషన్ అండి? ఇక్కడ 1, ఇక్కడ 3, అంటే మొత్తం నీకు 4 అయాన్స్ వస్తాయి. ఇక్కడ 4 అయాన్స్ వస్తాయి. ఇక్కడ వస్తే 1 2 అయాన్స్ వస్తాయి. ఎస్ అండి, ఎస్ నోట్ చేయండి, నోట్ చేయండి, వెరీ గుడ్, నోట్ చేయండి అన్న. ఎస్ వర్ధన్, గిరివర్ధన్ కరెక్టే. కంప్లీటెడా? అన్నిటికీ ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీలు సేమే, చూసుకో కావాలంటే. అన్నిటికీ ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీలు సేమే ఉంటాయి, చూసుకోరా. వ్యాలెన్సీ ఏం మారట్లా. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ 6, ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ 6, 5 వాటరు 1 Cl, ఇక్కడ 4 వాటరు 2 Cls. ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ +3, ఇక్కడ +3, ఇక్కడ +3. రాసుకో, ఇంకోటి కూడా నువ్వు రాసుకుంటానంటే ఇది కూడా రాసుకో. దిస్ ఈజ్ CrH2O3 Cl3.
ఇది కూడా రాసుకోండి. దిస్ ఈజ్ నాన్ కండక్టింగ్. దీనికి కండక్షన్ ఉంటుందా అండి? దీనికి కండక్షన్ ఉంటుందా అంటే ఉండదు. ఇది ఏజీ అనుమతితో రియాక్ట్ అవుద్దా? ఇది ఏజీ అనుమతితో రియాక్ట్ అవుద్దా అంటే నో అండి. when this is treated with AC అనుమతి రియాక్షన్ జరగదు, కలరు ఎగ్జిబిట్ చేయదు. మనం వెర్నర్ థియరీలో ఇట్లాంటి కాంపౌండే రాసి ఉంటాం, గుర్తెచ్చుకోండి. వెర్నర్ థియరీలో ఇట్లాంటి కాంపౌండ్సే రాసి ఉంటాం, గుర్తెచ్చుకోండి అన్న. మూడోది లింకేజ్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం కూడా ఒక్కటే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. లింకేజ్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలి అంటే మెటల్ చుట్టూ ఉండే లైగాండ్ లో అట్లీస్ట్ వన్ యాంబిడెంట్ లైగాండ్ అయి ఉండాలి. అంటే ఇందాక మనం నామెన్క్లేచర్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏంట్రా స్టూడెంట్, ప్రిన్సిపల్ ఈజ్ లైక్ స్టూడెంటా ఏంటి? నాకు అర్థం కాలేదు. ఎస్ఏ మీటింగ్ when you are saying principals are become like a student. నేనేం చెప్పాను నాకు గుర్తులేదురా. ఏ కంటెస్ట్ లో చెప్పారో నాకు గుర్తులేదు. సరే, ఆయనకి ఒకసారి చెప్తే అర్థం కాదు, అందుకోసం 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. మీకు పాఠం 4 సార్లు చెప్పినట్లుగా ఆయనకి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. అదే కదా మీరు అడిగేది. ఆయన 4 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. మీకు కనీసం 2 సార్లు చెప్తే పాఠం అర్థమైంది, ఆయనకి 4 సార్లు చెప్పినా అర్థం కాదు. సరే ఇక్కడికి వద్దాం. ఓకే, లింకేజ్ ఐసోమెరిజం అంటే కంపల్సరిగా ఏముండాలి? కంపల్సరిగా నీకేముండాలండి అంటే యాంబిడెంట్ లైగాండ్. మనకి యాంబిడెంట్ లైగాండ్ సిలబస్ లో 3 ఉన్నాయండి. CN-, SCN-, ఆ తర్వాత వచ్చేటప్పటికి NO2-. కాంప్లెక్స్ లో కనీసం ఒక యాంబిడెంట్ లైగాండ్ ఉండాలి. It arises when it arises in a complexes containing at least one ambident ligand. At least one ambident ligand ఉండాలి. Compounds with the same molecular formula but differ in their mode of attachment. Mode of attachment of ligand to metal. Or linkage isomers. మనకున్నటువంటి యాంబిడెంట్ లైగాండ్స్ ఏమంటాయా? యాంబిడెంట్ లైగాండ్స్ కనుక చూస్తే CN-, SCN-, NO2-, etc.
కింద రాయినా పైన రాయినా చూడండి తర్వాత ఎగ్జాంపుల్. కింద రాయినా పైన రాయినా చెప్పండి. ఇక్కడ లింక్ దేంతో ఉంది చూడండి. హియర్ నైట్రోజన్ atom is bonded to cobalt metal. హియర్ ఆక్సిజన్ atom is donated to cobalt metal. ఇక్కడ ONO అంటే O అటాచ్ అవుతుంది, NO2 అంటే N అటాచ్ అవుతుంది. ఓకేనా? ఇక నేను ఒక ఎగ్జాంపులే చెప్పా, ఆ ఎగ్జాంపుల్లో NO2 కానీ ONO కానీ ఉంది. మీ ఇష్టం, సైనైడ్ ఐసో సైనైడ్ ఉన్నాయి అనుకోండి, మెటల్ కి సైనైడ్ లో కార్బన్ అటాచ్ అయి ఉండొచ్చు, లేదా సైనైడ్ లో N నైట్రోజన్ అటాచ్ అయి ఉండొచ్చు. రెండు వేరు వేరేగా లింకేజ్ వేరుగా ఉంటుందా లేదా? లింకేజ్ వేరుగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లింకేజ్ ఐసోమర్స్ అంట. దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లింకేజ్ అంట. ఓకేనా? లాస్ట్ వన్ కోఆర్డినేషన్ ఐసోమర్స్. ఇది కూడా చాలా సింపుల్ అండి. మీకు ఆర్గానిక్ లో ఐసోమెరిజం ఉన్నంత కాంప్లెక్స్ గా ఇక్కడ ఉండవు, సింపుల్. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే ముందు నేను రెండు స్టేట్మెంట్స్ రాస్తాను, మీరు రాయండి.
అంటే ముందు ఇది నోట్ చేయండి, తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైంది. ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది మీకు. అంటే ఇక్కడ కంపల్సరీగా దీనికి ఎగ్జాంపుల్ ఏముందో చూడండి. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ CO NH3 taken 6 times, ఇది +3, and this is CR CN taken 6 times -3. ఇది మొత్తం ఒకే కాంపౌండా వేరు వేరు కాంపౌండా చెప్పండి. ఇది మొత్తం సింగిల్ కాంపౌండా లేదా వేరు వేరు కాంపౌండా? అంటే వేరు వేరు కాంపౌండ్ కాదు, సింగిల్ కాంపౌండ్. ఇది క్యాటయాను, కాంప్లెక్స్ క్యాటయాను, కాంప్లెక్స్ యానయాను. ఇది కాంప్లెక్స్ క్యాటయాను, ఇది కాంప్లెక్స్ యానయాను. ఇది ఇక్కడ ఏమన్నాడు చూసుకోండి. దిస్ ఐసోమెరిజం ఈజ్ పాసిబుల్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇన్ విత్ కాంప్లెక్స్ క్యాటయాన్ ఉండాలి, కాంప్లెక్స్ యానయాన్ ఉండాలి. ఓకే, ఇది ఎలా యూజ్ అవుతుందండి? పార్షియల్ డిస్ప్లేస్, పార్షియల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైగండ్. అంటే ఈ క్రోమియం చుట్టూతా ఎన్ని సిఎన్లు ఉన్నాయి ఇక్కడ చూడండి, 6 ఉన్నాయి. ఇక్కడ కోబాల్ట్ చుట్టూతా 6 అమోనియాలు ఉన్నాయి. ఇప్పుడు పార్షియల్ గా ఎక్స్చేంజ్ అయితే ఒక అమోనియా ఇటు వెళ్ళి ఒక సిఎన్ ఇటు వచ్చింది అనుకో, ఒక అమోనియా ఇటు వెళ్ళి ఒక సిఎన్ ఇటు వస్తే ఓవరాల్ గా ఫార్ములాలో ఏమైనా తేడా వస్తుందా? ఓవరాల్ గా తేడా, మాలిక్యులర్ ఫార్ములాలో ఏమైనా తేడా వస్తుందా అంటే రాదు. ఓవరాల్ గా మాలిక్యులర్ ఫార్ములాలో తేడా రాదు, కానీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. కానీ దీని చుట్టూతా 6 CN - N ఎక్కడ ఉంటే దానిలో 5 CN ఒక అమోనియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, దీంతో పాటుగా CO NH3 5 times CN ఇప్పుడు దీనికి దీనికి చూడండి, ఇక్కడ నీకు 4 కాంపౌండ్స్ లేవు, 2 కాంపౌండ్స్ ఉంది. ఇది మొత్తం ఒక కాంపౌండ్, ఇది మొత్తం ఒక కాంపౌండ్. ఫార్ములాలో ఏమైనా తేడా ఉందా చూడండి. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద ఫార్ములా? ఫార్ములాలో తేడా ఏమైనా ఉందా అంటే లేదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. కాంపౌండ్ యొక్క ఫార్ములాలో తేడా లేదు, కానీ లైగాండ్స్ ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అవుతా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో కోబాల్ట్ చుట్టూతా 6 అమోనియా మాలిక్యూల్స్ ఉంటే, అదే సెకండ్ ఎగ్జాంపుల్లో కోబాల్ట్ చుట్టూతా 5 అమోనియా మాలిక్యూల్ ఒక CN- ఉంది. అదేవిధంగా ఇక్కడ క్రోమియంకి 6 CN- ఉంది, ఇక్కడ క్రోమియంకి ఒక అమోనియా 6 CN. అంటే పార్షియల్ గా ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని దేనికి ఎగ్జాంపుల్ అంటాను చెప్పండి. ఇప్పుడు ఈ మాలిక్యూల్ మొత్తాన్ని ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆర్డినేషన్ ఐసోమర్ అంట. కోఆర్డినేషన్ ఐసోమర్ అంటే త్వరగా దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను రాస్తాను, దీనిలోనే దీని కింద మీరు రాసుకోండి. ఏం రాయొచ్చు నాన్న అంటే, దిస్ ఈజ్ CO NH3 taken 4 times CN, ఇది +1 అండి. ఆ తర్వాత దిస్ ఈజ్ CR NH3 taken twice CN taken 4 times. దీనికి ఒకటి ఎక్స్చేంజ్ అయింది, దీనికి 2 ఎక్స్చేంజ్ అయింది. లేదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం, కంప్లీట్ ఎక్స్చేంజ్ చేస్తాం. కంప్లీట్ ఎక్స్చేంజ్ అంటే CR NH3 6 times +3 and CO CN taken 6 times -3. ఈ రెండు కోఆర్డినేషన్, లైగాండ్స్ ఆర్ ఎక్స్చేంజ్. ప్రతి దానిలోనూ 6 లైగాండ్స్ ఉన్నాయి.
ప్రతి లైగాండ్ లోనూ 6 లైగాండ్. కంప్లీట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా పార్షియల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైగాండ్స్ కావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ 2. ఇక్కడ నేను కంప్లీట్ ఎక్స్చేంజ్ చేశాను. లేదు పార్షియల్ ఎక్స్చేంజ్ అయినా చేసుకోండి సార్. పార్షియల్ ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఐసోమెరిజం కి సంబంధించి మీరు ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యారా చెప్పండి. ఐసోమెరిజం సంబంధించి మీరు ఇబ్బంది ఏమైనా ఫీల్ అయ్యారంటే సింపుల్ అండి. మీరు అర్థం చేసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే ఐసోమెరిజం తో కంపేర్ చేసి ఇది చాలా ఈజీ. కాకపోతే అయనైజేషన్ లో ఏం జరుగుద్ది, సాల్వేషన్ లో ఏం జరుగుద్ది, లింకేజ్ లో ఏం జరుగుద్ది, కోఆర్డినేషన్ లో ఏం జరుగుద్ది, ఈ 4 మాటలు అర్థం చేసుకుంటే నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. మనకి కావాల్సిన నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ కోసం కావాలి. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఎన్నున్నా మనకి ఇబ్బంది లేదు. ఓకే, జస్ట్ పార్షియల్ ఆర్ కంప్లీట్ ఎక్స్చేంజ్ పార్షియల్ అండ్ కంప్లీట్ ఎక్స్చేంజ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఓకే. దీంతో మనకి సిలబస్ అయిపోయిందండి. సిలబస్ కంప్లీట్ అయింది. కాకపోతే ఇంకొక మాట నేను చెప్తాను. ఒక్క మాట నామెన్క్లేచర్ లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ నామెన్క్లేచర్ లో ఒక ఎగ్జాంపుల్ నోట్ అని ఒక మాట రాయండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి పేరు రాయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అండి. ఈ కాంపౌండ్ కి పేరేంటో చెప్పండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? ఈ కాంపౌండ్ పేరేంటి చెప్పండి. దిస్ ఈస్ Cu. NH3 taken 4 times. ఇక్కడ +2. దిస్ ఈస్ PtCl4 -2. దీని పేరు నేను రాస్తాను, మీరు రాసేసేయండి. ముందు దీని పేరు క్యాటయాను, తర్వాత యానయాన్. దీని పేరు ఏంటనమ్మా? దిస్ ఈస్ టెట్రాయమీన్. దీని పేరు మీరే ట్రై చేయండి.
దీని పేరు రాయండి. ఇక్కడ సిల్వరే ఉంది, ఇక్కడ సిల్వరే ఉంది. ఇది క్యాటయాన్, ఇది ఆనయాన్. ఇక్కడ దీని పేరు ఏంటంటే దిస్ ఈస్ డైయమీన్. ఇక్కడేమన్నా సిల్వర్ అన్నాను, ఇక్కడేమన్నా ఆర్జెంటేట్ అన్నా. ఎస్ యు ఆర్ రైట్ అండి మానస్, యు ఆర్ రైట్. కోబాల్ట్ 3 ఇక్కడ కోబాల్ట్ ఇది +3నే, ఇది +3నే, ఇది +3నే. ఇక్కడ ఇది +2, ఇది కూడా +2ని. ఇది క్యాటయాన్ కాబట్టి క్యుప్రేట్ అనకూడదు, ఇది క్యుప్రేట్ అనకూడదు, ఇది క్యాటయాన్ కాబట్టి కాపర్. కంప్లీట్ అయిందా? ఓకే, దట్స్ ఆల్ అండి. వీకెండ్ సిలబస్ అయిపోయింది, ఇంతవరకు చాలా. ఇంకా నేను ఎక్స్ట్రా కూడా నేనేం చెప్పను, తర్వాత వారం తర్వాత చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా మనకి ఖాళీనే. మీరు ఇంకా రాస్తూనే ఉన్నావా నాగేంద్ర? హెక్సాఎమీన్ కోబాల్ట్ 3, హెక్సాసైనోక్రోమేట్ 3. సాయి ప్రదీప్ నీకే చెప్పేది. హెక్సాఎమీన్ కోబాల్ట్ 3, హెక్సాఎమీన్ కోబాల్ట్ 3, హెక్సాసైనోక్రోమేట్ 3. సైనైడ్ కాదు, సయనో, హెక్సాసైనోక్రోమేట్ 3. నెక్స్ట్ వీక్ సేమ్ షెడ్యూల్ ఉంటుంది. డౌట్లు ఏమన్నా ఉంటే మీకు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షెడ్యూల్ టైం టేబుల్ మాత్రం అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే టైం టేబుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డౌట్లు ఉన్న వాళ్ళు వినండి, లేదంటే మీరు చదువుకుంటారంటే చదువుకోండి. కొత్త టాపిక్స్ ఏమి చెప్పరండి. ఓకే, రైట్, బాయ్.